హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్కిల్ తెలుగు. నా పేరు మహేష్. ఈ వీడియోలో మనము జావాలో స్ట్రింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో అసలు ఈ స్ట్రింగ్స్ని ఎందుకు వాడతాము, సో వీటి వల్ల యూజర్స్ ఏంటని మనం క్లియర్గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో స్ట్రింగ్స్ అంటే ఏం లేదండి, ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కావచ్చు, అదేవిధంగా నంబర్స్, సింబల్స్. సో వీటన్నిటిని స్టోర్ చేయాలనుకున్నప్పుడు మనము స్ట్రింగ్స్ అయితే యూజ్ చేస్తాము. సో స్ట్రింగ్స్కి మనం డిఫాల్ట్గా సింటాక్స్ అయితే ఈ విధంగా అయితే రాస్తాం అనమాట. సో ఫస్ట్ వచ్చి మనం వేరియబుల్స్ని ఎట్లా డిఫైన్ చేస్తామో అదేవిధంగా స్ట్రింగ్స్ కూడా ఇక్కడ రాస్తాం అనమాట. సో జస్ట్ మనము స్ట్రింగ్ అని చెప్పి సో నేమ్ ఏదైతే అది ఇచ్చేసి మనము ఇప్పుడు నేను సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ మహేష్లో మనకు చూస్తే మనకు 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఈ సిక్స్ క్యారెక్టర్స్ని ఒక స్ట్రింగ్లో అయితే నేను స్టోర్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా మనము స్ట్రింగ్ని అయితే మనము డిఫైన్ చేయొచ్చు. సో మీకు ఇక్కడ చూసినట్లయితే ఈ స్ట్రింగ్ అనేది జావాలో ఒక క్లాస్ అనమాట. సో నేను ఇప్పుడు కంట్రోల్ ప్రెస్ చేసి నేను దీన్ని క్లిక్ చేసినప్పుడు స్ట్రింగ్ క్లాస్కి ఇది ప్రీడిఫైన్డ్ క్లాస్ అనమాట జావాలో. సో వీళ్ళు ఏంటంటే దీనికి సంబంధించిన అన్ని మెథడ్స్, ఇది ఏమేమి ఫంక్షనాలిటీ చేయాలనేది మొత్తము దీంట్లో డిఫైన్ చేసి పెట్టేశారనమాట. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఎందుకంటే మనం ఒక క్లాస్ని ఎప్పుడైనా కాల్ చేయాలంటే దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని తర్వాత మనం కాల్ చేస్తాం అనమాట. కానీ ఇక్కడ చూడండి, నేను స్ట్రింగ్ని డైరెక్ట్ ఎట్లా రాశాను, నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్గా తీసుకొని దాంట్లో నేను స్ట్రింగ్ డేటాని స్టోర్ చేస్తున్నా. సో యాక్చువల్గా స్ట్రింగ్ని ఎట్లా స్టోర్ చేయాలి మనము, సో నేమ్ 1 అని చెప్పి నేను దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట. సో ఎట్లా, స్ట్రింగ్ అని చెప్పి ఒక కన్స్ట్రక్టర్ని కాల్ చేసినప్పుడే దీనికి ఆ స్ట్రింగ్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనము ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేయాలి. కానీ మనము డిఫాల్ట్గా జస్ట్ ఒక స్ట్రింగ్ అని చెప్పి ఇచ్చేసి నేమ్ అయితే ఇచ్చేస్తున్నాము. సో ఇది ఈజియెస్ట్ వే అనమాట. సో జావాలో మనము స్ట్రింగ్స్ని కంటిన్యూస్గా వాడుతూ కాబట్టి సో జావా ఏం చేసిందంటే దీనికి ఈజియెస్ట్ ఫామ్లో మనము స్ట్రింగ్ని డిఫైన్ చేయడానికి ఈ విధంగా ఇచ్చిందనమాట. సో జస్ట్ మనము స్ట్రింగ్ అని చెప్పి ఆ వేరియబుల్ నేము, యాక్చువల్లీ ఇది ఆబ్జెక్ట్ నేమ్ అనమాట. సో ఈ ఆబ్జెక్ట్లోకి ఆ డేటాను అయితే స్టోర్ చేస్తున్నాము. సో దీనికి ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది, స్ట్రింగ్ పూల్ అని చెప్పి. సో నేను దాన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను క్లియర్గా. సో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదా, సో యాక్చువల్గా ఈ ఆబ్జెక్ట్లోకి డేటాను ఎట్లా పంపిస్తాం ఇక్కడ చూడండి. సో నేను డబుల్ క్లిక్ ఇచ్చి మహేష్ అని పెట్టినప్పుడు సో ఈ నేమ్ 1లోకి మహేష్ అనేది ఇన్సర్ట్ అవుతుంది అనమాట ఈ ఆబ్జెక్ట్లోకి. ఇప్పుడు నేను సేమ్ ఆబ్జెక్ట్ ఇప్పుడు నేను నేను నేమ్ 2 అని తీసుకుంటున్నా. ఇక్కడ సేమ్ మహేష్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ స్ట్రింగ్ అనే సేమ్ క్లాస్లో నేమ్ 1 అనే ఒక ఆబ్జెక్ట్, నేమ్ 2 అనే ఆబ్జెక్ట్ రెండు క్రియేట్ చేసి సేమ్ క్లాస్ని కాల్ చేసినప్పుడు రెండిట్లో సేమ్ డేటా ఉందన్నమాట, రెండు ఆబ్జెక్ట్స్లో. దీనివల్ల ఏమవుతుందంటే మనకు మెమరీ వేస్టేజ్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు ఈ ఆబ్జెక్ట్ని కాల్ చేసినా సేమ్ డేటా వస్తుంది, ఈ ఆబ్జెక్ట్ని కాల్ చేసినా సేమ్ డేటా వస్తుంది. సో ఇక్కడ మనకు ఈ నేమ్ 1 నేమ్ 2 అనేది యూజ్లెస్ అనమాట. ఎందుకంటే మీరు నేమ్ 1తో కాల్ చేసినప్పుడు ఏ డేటా అయితే వస్తుందో సేమ్ ఉంది కాబట్టి మీకు ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ సరిపోతుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికే మీకు స్ట్రింగ్ పూల్ అనే కాన్సెప్ట్ అయితే ఇంట్రొడ్యూస్ చేసింది అనమాట జావా. సో మనం ఇప్పుడు ఎప్పుడైతే డిఫాల్ట్గా మనం స్ట్రింగ్ నేమ్ మహేష్ అని ఇస్తున్నామో ఇది ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు స్ట్రింగ్ నేమ్ 1 అని చెప్పి మళ్ళీ సేమ్ నేను మహేష్ ఇచ్చినా కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ నేమ్ 1 కూడా సేమ్ మహేష్ అనే డేటానే ఆ మెమరీ అడ్రస్నే కాల్ చేస్తుంది అనమాట. సో కొత్తగా ఇంకొక మెమరీ అడ్రస్ని అయితే క్రియేట్ చేయదు, ఎందుకంటే సేమ్ డేటా ఉంది కాబట్టి సేమ్ మెమరీ అడ్రస్ని కాల్ చేసి దాంట్లోంచి అయితే డేటా తెచ్చుకుంటుంది అనమాట. సో దీనికోసం అయితే మనము స్ట్రింగ్ పూల్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, నేను రిమూవ్ చేసేస్తున్నా. ఇక్కడ మీకు డబుల్ కోట్స్లో ఏది ఇచ్చినా కానీ దాన్ని డేటాలా తీసుకొని ఆ ఆబ్జెక్ట్లోకి స్టోర్ చేస్తుంది అనమాట. ఈ మెథడ్ ఈ స్ట్రింగ్ పూల్ అనేది ఈ విధంగా అయితే మనకు వర్క్ అవుతుంది అనమాట. సో సేమ్ మీరు ఈ విధంగా అయినా రాయొచ్చు, ఈ విధంగా అయినా రాయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక స్పెషల్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుద్ది. బట్ జావాలో ఏంటంటే స్ట్రింగ్ పూల్ కాన్సెప్ట్లో మనకు ఒక మెమరీ అలొకేషన్ అనేది ఆటోమేటిక్గా మీకు స్ట్రింగ్స్కి చేస్తుంటారు అనమాట. ప్రీడిఫైన్డ్ మెమరీ అలొకేషన్స్ అనేది ఉంటుంది. సో డేటా అనేది ఎప్పటికప్పుడు వాటిలో స్టోర్ అయిపోతూ ఉంటుంది అనమాట. సపరేట్గా ఆబ్జెక్ట్స్ కంటిన్యూస్గా క్రియేట్ అవ్వడం అదంతా జరగదు. సో మీకు మెమరీ పూల్ అనేది సపరేట్గా ఉంటుంది అనమాట స్ట్రింగ్స్కి. సో నేను ఇప్పుడు ఒక శాంపిల్ ప్రోగ్రామ్ రాస్తున్నా చూడండి. సో జస్ట్ నేను స్ట్రింగ్ ఒక లైబ్రరీ అని చెప్పి ఒకటి తీసుకుంటున్నా. సో లైబ్రరీ అనే ఒక వేరియబుల్లోకి నేను సెంట్రల్ లైబ్రరీ అని తీసుకున్నాను. సో అదేవిధంగా నేను స్ట్రింగ్ ఒక యూజర్ అనేది తీసుకుంటున్నా. సో యూజర్ ఈక్వల్ టు మహేష్. సో మహేష్ అనేది తీసుకున్నాను.
సో నెక్స్ట్ నేను బుక్ టైటిల్ అనేది తీసుకుంటున్నాను. సో బుక్ టైటిల్ వచ్చి నాకు జావా కంప్లీట్ ఎడిషన్ అనేది బుక్ టైటిల్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఒకటి మెసేజ్ ప్రింట్ చేయాలనుకున్నప్పుడు సో నేను వెల్కమ్ స్పేస్ యూజర్ మళ్ళీ స్పేస్ ఇచ్చి టు లైబ్రరీ సో ఇట్లా ఇచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే రన్ చేస్తున్నా చూడండి. సో రన్ చేసినప్పుడు మీకు ఆ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో డైనమిక్గా మనము ఆ వేరియబుల్స్ను స్ట్రింగ్స్ని స్టోర్ చేసి మనము మెసేజ్ అయితే ప్రింట్ చేస్తున్నాము. సో ఈ విధంగా మీకు ఇది వర్క్ అవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనము స్ట్రింగ్స్ని ఒక కన్క్లూషన్ చెప్తాను చూడండి. సో స్ట్రింగ్స్ని అయితే మనము 2 వేస్లో డిఫైన్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చి మీకు స్ట్రింగ్, అదేవిధంగా వేరియబుల్ నేము, అదేవిధంగా దాంట్లో మనము స్టోర్ చేయాల్సిన డేటా. సో ఇదొక మెథడ్. సో ఇంకొక మెథడ్ వచ్చి మీకు జస్ట్ స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ కాబట్టి దానికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి సో దాంట్లో మనము న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసి దానికి మనము స్ట్రింగ్ కన్స్ట్రక్టర్ కాల్ చేసి దాంట్లో డేటాని స్టోర్ చేయొచ్చు అనమాట. సో ఇదొక మెథడ్. సో మనము ఈ టూ వేస్లో మనము స్ట్రింగ్స్లో డేటా అయితే స్టోర్ చేయొచ్చు అనమాట. సో దీనివల్ల ఇది మీ స్ట్రింగ్ పూల్ వల్ల యూజ్ ఏంటంటే మీకు డూప్లికేషన్స్ ఉండవు అనమాట. సో ఎప్పుడైనా సేమ్ డేటా ఉన్నప్పుడు సేమ్ మెమరీ అడ్రస్ని కాల్ చేసి డేటా అయితే తెచ్చుకుంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు మెమరీ మేనేజ్మెంట్ బాగుంటుంది అనమాట. సో మీరు ఎక్స్ప్లిసిట్లీ ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాంట్లోకి డేటా స్టోర్ చేయాలనుకున్నప్పుడు మీరు స్ట్రింగ్ని ఈ విధంగా కూడా మీరు డేటాని అసైన్ చేయొచ్చు స్ట్రింగ్ వేరియబుల్లోకి. సో రెండు యూజ్ చేసేది కామన్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తాయి కానీ సో ఇది వర్క్ చేసే మెథడ్ డిఫరెంట్ ఉంటుంది, ఇది వర్క్ చేసే మెథడ్ డిఫరెంట్ ఉన్నది అనమాట. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ పూల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ స్ట్రింగ్స్ కాన్సెప్ట్ మనకు జావాలో. సో అదేవిధంగా మీరు 2 వేస్లో అయితే మనము స్ట్రింగ్స్ అయితే డిఫైన్ చేయొచ్చు. సో అది ఫ్రెండ్స్ స్ట్రింగ్స్ గురించి. సో మీకు నెక్స్ట్ అయితే ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్ అయితే మనము వీడియో చేద్దాం ఒకటి. సో ఇదైతే మీకు క్లియర్గానే అర్థమైందని అనుకుంటున్నాను. ఇది కానీ వీడియో కానీ నచ్చినట్లయితే కింద నా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మరి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్తో మంచి టాపిక్స్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై.